ఎక్కమ్మా. ఎక్కడికి రా వెళ్ళేది? నీకొచ్చే 50,000 మీ అమ్మకే పెట్టేస్తే రేపు మా పరిస్థితి ఏంటి? ఈ ఇంట్లో తనైనా ఉండాలి లేదా నేనైనా ఉండాలి. దిగుమా. అనాథ ఆసరం అమ్మా. అమ్మా అమ్మా. మీరు మాట్లాడుకున్నది ఇన్నాలేరా? ఈ నేను ఇంట్లో తనైనా ఉండాలి లేదా నేనైనా ఉండాలి. నేను ఇక్కడ బాగానే ఉంటాలేరా. ఆ అమ్మాయిని ఏమనకు, బాగా చూసుకో. తన మాట విని అమ్మని పంపించే చాలా తప్పు చేశాను సరే ఫస్ట్ కార్ ఎక్కు, అమ్మ దగ్గరికి వెళ్దాం. ఏవండి అత్తయ్య? ఇదిగో బ్యాగ్ తీసుకో మురళి. ముందు మీరు కూర్చోండి అమ్మా. అన్నయ్య మీరొచ్చారు. పెళ్లి అయ్యాక నీకు తన మీద ప్రేమ మొదలైందేమో, కానీ నీ హస్బెండ్ పుట్టక ముందు నుంచే వాళ్ళ అమ్మ ప్రేమ స్టార్ట్ అయింది. అయినా నీకు కొడుకున్నాడని గుర్తుపెట్టుకో. ఈ రోజు నువ్వు చేస్తున్నదే రేపు వాడు చేస్తాడు. అసలు తన పిల్లల ఫ్యూచర్ కి ఏం సేవ్ చేయట్లేదు. వాళ్ళమ్మ నెల హాస్పిటల్ బిల్లుకే వేలల్లో ఖర్చు అవుతుంది. మొన్ననే 7 లక్షలు అప్పు కూడా చేశాడు. నేను దానికి సొల్యూషన్ తోనే వచ్చాను. మీరు ఇప్పుడు ఇమీడియట్ గా తీసుకోవాల్సింది ఈ పాలసీ. నెల నెల కొంత మొత్తంలో డబ్బులు కట్టి ఈ పాలసీని తీసుకున్న ఫ్యామిలీకి పేరెంట్స్ తో కలిపి సంవత్సరంలో 25 లక్షలు 50 లక్షలు అయ్యే హాస్పిటల్ బిల్ ఈ పాలసీ కడుతుంది. అయినా మురళియే కాదు, ఈ పాలసీ లేని ఫ్యామిలీలో ఏ ఒక్క పర్సన్ కైనా ఒక్క మేజర్ హెల్త్ ప్రాబ్లం వస్తే ఆ హాస్పిటల్ బిల్ కట్టడానికి అప్పులు పాలై ఆర్థికంగా రోడ్డున పడతారు. ఒక మంచి పాలసీ ఎలా తీసుకోవాలి? నీకు వైఫ్ పిల్లలకి ఈ పాలసీలు మంచివి. అదే అమ్మా నాన్న వయసైన వాళ్ళకి ఈ పాలసీ మంచిది. నువ్వు ఎలా తీసుకున్నావు? ఇక్కడ ఛానల్ లోగో పక్కన పేరుందా, అక్కడ క్లిక్ చేసి ఈ లింక్స్ లో ఈ హెల్త్ ఇన్సూరెన్స్ లింక్ ని క్లిక్ చేసి మన ఫ్యామిలీ డీటెయిల్స్ ని పెడితే మన ఫ్యామిలీకి సరిపడే బెస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ ఇక్కడ డిస్కౌంట్ లో తీసుకోవచ్చు. వీళ్ళ సైడ్ నుంచి ఒక హెల్త్ ఇన్సూరెన్స్ ఎక్స్పర్ట్ మంచి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడంలో హెల్ప్ చేస్తారు.